సమర్పిస్తున్న వారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మరికొద్ది రోజుల్లో శుభప్రదమైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మంచి సంకల్పంతో తలపెట్టిన ప్రతి పని విజయవంతమై సకల సౌభాగ్యాలు, శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రియాలిటీ రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొత్త నిర్ణయాలు ప్రకటించింది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, అందుబాటు ధరల్లో గృహాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విధాన నిర్ణయాలు ప్రకటించడం మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. రానున్న 5 ఏళ్లలో అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ కు 2.2 లక్షల కోట్లు కేటాయించడంతో ఈ సెగ్మెంట్ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. నగరాల్లో మౌలిక వసతుల కల్పన మెరుగుపరిచేందుకు పెద్ద పీట వేయడం కూడా రియాలిటీ రంగానికి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ 3 crores హౌసింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అర్బన్ అండ్ రూరల్ ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. తర్వాత స్కిల్లింగ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద అబౌట్ 1.48 lakhs crores అలొకేషన్ పెట్టారు. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. అండ్ 1 crore యూత్ కు ఇంటర్న్షిప్ ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళకు కొంత సపోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తామన్నారు. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. ఒక 100 cities లో ప్లగ్ అండ్ ప్లే ఇలాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొస్తామన్నారు. సో ఇది కూడా స్టార్ట్అప్ కంపెనీస్ అందరికి కూడా ఇది ప్లగ్ అండ్ ప్లే అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఈ యొక్క 100 cities లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ దే విల్ ఫండ్ ది సిటీస్. అంటే ఈ సిటీస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం వచ్చేస్తుంది. ఎన్నో కలల గమ్యం కళ్ళ ముందుకొస్తోంది. ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ రియాలిటీ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమైంది. ఆగస్టు నెల మొత్తాన్ని హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ కు పండగ నెలగా మార్చేస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలతో సిటీ రియాలిటీ జోరును మరో మెట్టెక్కించేందుకు రెడీ అయిపోయింది. కస్టమర్లను, డెవలపర్లను ఒక వేదికపైకి తెస్తూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ గతంలో నిర్వహించిన పలు ప్రాపర్టీ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ కస్టమర్లకు ఉపయోగపడేలా వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీలతో సిటీ 3 వైపులా వేర్వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సిటీలో వెస్ట్ దిక్కున రియాలిటీ రంగానికి కొత్త జోష్ నింపుతూ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో హైటెక్స్ ప్రాంగణంలో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో జరగనుంది. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. హలో వ్యూవర్స్, ప్రెసెంట్ మనం క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ నిర్మాణ రంగం ప్రెసెంట్ ఎలా ఉందో చెప్తారా? ముఖ్యంగా చెప్పాలనంటే ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం, హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకంగా కూడా వెనుకంజ లేదనేది మనందరికీ కూడా తెలిసిందే. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి పదంలో ఉన్నాము. ఇప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తీసుకునే కొన్ని ప్రణాళికలు అవన్నీ కూడా నిర్మాణ రంగ అభివృద్ధికి దోహదపడతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. దానికి అనుగుణంగానే మేము కూడా కొన్ని కార్యాచరణలు చేస్తున్నాం. సో క్రెడాయ్ హైదరాబాద్ నుంచి మీరు ఫస్ట్ టైం 3 ప్రాపర్టీ షోలు ఒకేసారి కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా? కొత్తగా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నిర్మాణ రంగం ఎలా ఎదగబోతుంది అనే దాని మీద అందరికి తెలియజెప్పే విధంగా ముఖ్యంగా ఒకేసారి చెప్పాలనంటే ఒక నెల లోపల ఇంతవరకు ఏ అసోసియేషన్ కూడా ప్రాపర్టీ షో అనేది నిర్వహించడం జరగలేదు. దాంతో పాటు మేము కూడా ఎప్పుడు కూడా క్రెడాయ్ కూడా ఒక నెల లోపలే 3 ప్లేసెస్ లో చాలా ఇబ్బంది మాకు కూడా ఆర్గనైజ్ చేయాలంటే. బట్ వీ థాట్ ఆఫ్ షో కేసింగ్ ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్
పొటెన్షియల్ అన్నమాట. అంటే హైదరాబాద్ లోపల ఏ రకంగా మనకి నిర్మాణ రంగం ఉంది, దానికి ఉన్న అవకాశాలు ఏంటిది, దాన్ని ఇంకా ముందు ముందు ఏ దిశ లోపల ఎదుగుతుంది అనే దాని మీద ఆగస్ట్ 2nd, 3rd, 4th కి హైటెక్స్ లో, 9th, 10th, 11th వచ్చేసి కొంపెల్లి శ్రీ కన్వెన్షన్ లో, తర్వాత 23, 24, 25వ తారీఖులో వచ్చేసి ఉప్పల్ ఎలాంటి ల్యాండ్ ఉందన్నమాట. అక్కడ మేము సపరేట్ గా ఒక వెన్యూ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని కూడా ఫస్ట్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర బడ్జెట్ లోపల ప్రతిపాదించిన కొన్ని అలాట్మెంట్స్ నిర్మాణ రంగ అభివృద్ధికి అయితేనే మన హైదరాబాద్ అభివృద్ధికి చాలా దోహదపడబోతున్నాయి. పట్టణాభివృద్ధికి 15,594 కోట్లు అలాట్ చేస్తున్నారు. అది ఓవరాల్ గా చెప్పాలంటే స్టేట్ వైడ్ అనుకున్నా కూడా దాంట్లో ఒక 10,000 కోట్లకు పైగా మన హైదరాబాద్ పట్టణాభివృద్ధి కోసం అలాట్ చేస్తున్నారు. దాంతో పాటుగా మూసీ సుందరీకరణ కోసం 1,500 కోట్లు, తర్వాత మెట్రో విస్తరణ కోసం ఒక 500 కోట్లు, తర్వాత ఓల్డ్ సిటీ మెట్రో ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి ఒక 500 కోట్లు, ORR కోసం అని చెప్పేసి ఒక 500 crores, దాంతో పాటుగా RRR దానికి కూడా గవర్నమెంట్ ఒక 1,525 కోట్లు అలాట్ చేసింది. దాంతో పాటుగా పర్టికులర్ గా GHMC పరిధి లోపల వచ్చేసరికి మౌలిక వసతుల కోసం 3,000 కోట్ల పైన, తర్వాత HMDA పరిధి లోపల 500 కోట్ల పైన అలోకేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మన హైదరాబాద్ కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి, తర్వాత మోర్ ఆఫ్ ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. డ్రింకింగ్ వాటర్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్. సో అది కూడా ఈ బడ్జెట్ లోపల దాని గురించి అలొకేషన్ ఉంది. ఓవరాల్ గా నిర్మాణ రంగం ఇంకా ఎదగాలనుకుంటే హౌ ద వే ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్ అనే దాని మీద ఇంకా కూడా ఆలోచనలు ఉన్నాయి గవర్నమెంట్ కి. మా ప్రాపర్టీ షో ద్వారా అవన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి కన్వే చేస్తారు కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ ద బడ్జెట్. థ్యాంక్ యూ. Sumadura Group has entered into the real estate business 2 decades before. So far we have delivered 45 plus projects with a 7,000 plus clientele in both locations, Hyderabad and Bangalore. We have started our footprints in Hyderabad 2016 with the project name Sumadura Acropolis, which was successfully delivered and people are happily living in that community. We have launched, which is an iconic project in the financial district Nanakramguda, 44 floors, named Divalampas, Sumadura's Gardens by the Brook, which is on the main road of Shamshabad, opposite to Acharya N.G. Ranga Agriculture University. We are participating in Credai Property Show. Our stall is Palladium stall. We wish and we love to see you all at our Palladium stall. Thank you. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు వేగవంతం చేసింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊతమివ్వడం ఖాయంగా కనపడుతోంది. హాయ్ వ్యూస్, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేది. హలో సార్. హలో సార్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది కదా, సో దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ రెండు రిలీజ్ అయిపోయినాయి. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటనేది ఇప్పటికి అందరికీ కొంత అవగాహన వచ్చి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చూస్తే చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ బిగ్ వే 1 crore హౌసెస్ కట్టడానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లాగే చాలా చోట్ల ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్న చోట వర్కర్స్ కి అసలు అకామిడేషన్ అనేది ఉండదు, వాళ్ళకి రెంటల్ అకామిడేషన్ అనేది ఒక ప్రొవైడ్ చేయాలని చాలా మంచి స్కీమ్ ఇది. అదొక స్కీమ్ ని కూడా ప్రపోజ్ చేశారు. అది కాకుండా చాలా స్టేట్స్ లో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అవుతాయో అక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కూడా మంచి అవకాశం ఉంటుంది. అది కాకుండా PMRY స్కీమ్, అఫోర్డబుల్ హౌసింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తులో టేకప్ చేయబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ విషయానికి వస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కి దాదాపు 10,000 కోట్లు ప్రభుత్వం అలాట్ చేసింది. ఇదంతా కూడా చాలా మంచి పరిణామం. సో రాబోయే రోజుల్లో మనకి రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి చాలా ఆస్కారం ఉంది తెలంగాణలో. ఈ రోజు కన్నా రేపటి అవసరాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు డిఫరెంట్ గా ఉంటాయి. అప్కమింగ్ ట్రెండ్స్ ఊహించని విధంగా ఉంటాయి. కస్టమర్ల ఆలోచన, రియాలిటీ రంగంపై గట్టి పట్టు, అలాగే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే రేపటి రోజున ట్రెండింగ్ గా మారే ఏరియాలను ఈ రోజే గుర్తించడం వీలవుతుంది. సరైన విజనరీ, డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ప్రాంతాలు గుర్తిస్తే
ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ చేయడం సాధ్యమేనని నిరూపించిన సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. గిరిదారి సంస్థ సిటీ సమీపంలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న కిస్మత్పూర్ లో డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. బుద్వేలులో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్స్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ జెట్ స్పీడ్ తో పెరగనుంది. తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో డెవలప్ చేయాలని నిర్ణయించింది. మూసీ బ్యాక్ వాటర్ తో ఉండే ఈశా నది సమీపంలో గిరిదారి సంస్థ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. దీంతో ఇక్కడ నివాసం అంటే ప్రగతి, ప్రశాంతత రెండూ సొంతం చేసుకున్నట్టే. హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు వేగవంతం చేసింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊతం ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, హైదరాబాద్ కు ఎలాంటి డోకా లేదనేది 100% నేను నమ్ముతున్నా నిజమది. సో హైదరాబాద్కున్న కండిషన్, ల్యాండ్స్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్ 100% హైదరాబాద్ బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే హైదరాబాద్ మార్కెట్కు ఎలాంటి డోకా లేదు. ప్రతి ఒక్కరు ల్యాండ్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి తీసుకోవాలనేదే నేను నా సూచన 100%. ప్రెసెంట్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 ఇయర్లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాలో గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండటమే ఈ సంస్థ సత్తా ఎలాంటిదో తెలియజేస్తోంది. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్ అన్ని చోట్ల గిరిదారి ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, ఎలైట్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. అలాగే షాద్ నగర్ లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద గిరిధారి సంస్థ డిటిసిపి అప్రూవల్ తో డెవలప్ చేసిన టాప్ ప్రాజెక్ట్ నిర్వాణ. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయిన శంకరపల్లి వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్. అలాగే జహీరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. ఆనందాలు వెల్లువిరిసే చోటు, సంతోషం ఆకాశాన్ని తాకే చోటు, కలలకు రెక్కలు తొడిగి కుటుంబంతో సహా మర్చిపోలేని మధుర స్మృతులెన్నో దాచుకునే చోటు. అదే మీ డ్రీమ్ హౌస్. మీ ఆకాంక్షలకు నిలయం, మీ ఆశలకు మరింత అందాన్ని జోడిస్తూ అద్భుతమైన ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాకే మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? గుడ్. సార్, ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ అసలు రాయల్ ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ కస్టమర్స్ కి ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తున్నారు? మనం ఏదైనా ఒక నేమ్ చూస్ చేసే ముందు దాంట్లో ఏమి ఇస్తామో చూసి జనరల్ గా నేమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నక్షత్రం ప్రకారం మనం పిల్లలకి పేరు ఎలా పెడతామో అలాగే ప్రాజెక్ట్ కూడా పేరు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాయల్ పెవిలియన్ ఎందుకు పెట్టామంటే ఇందులో ఉన్నటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చాలా రాయల్ గా, లగ్జరీగా, కంఫర్ట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది 4 బ్లాకులుగా కాంప్లెక్స్ గా కడుతున్నాం మనం ABCD. దీనికి 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం. అంటే ట్విన్ క్లబ్ హౌస్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు. ట్విన్ క్లబ్ హౌస్లు ఇవ్వటమే కాకుండా రెండింటిలో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. 2 స్విమ్మింగ్ పూల్స్ కూడా టెర్రస్ మీద ఇస్తున్నాం. అలాగే టెర్రస్ కాఫీ షాప్ ఇస్తున్నాం. టెర్రస్ సినిమా పెడుతున్నాం. అంటే ఇవన్నీ రేర్ ఫెసిలిటీస్ అనమాట. మీరు బోత్ అద్దం పెట్టి వెతికినా కూడా 100% ప్రాజెక్టులు ఇలాంటివి ఉండవు. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 క్లబ్ హౌసెస్ టెర్రస్ మీద కూడా టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే
గడిచిన పాండమిక్ సిచ్యువేషన్ లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. క్లోజ్డ్ సర్క్యూట్ లోనే కాకుండా ఓపెన్ ఎయిర్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో టెర్రస్ మీద కూడా ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఏరియాని మనం ఓపెన్ జిమ్ కానీ, పార్టీ ఏరియా కానీ, అలాగే లేడీస్ కిట్టి జోన్ కానీ, సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కానీ టెర్రస్ మీద ఇవ్వడం జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా ఎడిషనల్ ఫీచర్స్ అనమాట. ఈ ఎడిషనల్ ఫీచర్స్ తో పాటు 2 క్లబ్ హౌస్లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ కవర్ అయ్యేటట్టు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్ డిజైన్ చేసాం, బ్యాంక్ డిజైన్ చేసాం, రెస్టారెంట్ డిజైన్ చేసాం, స్పా డిజైన్ చేసాం, 2 ఏసీ జిమ్లు వస్తున్నాయి మనకి. వీటితో పాటు క్లబ్ హౌస్లో 3 మల్టీపర్పస్ హాల్స్ వస్తున్నాయి, యాంపీ థియేటర్ వస్తుంది బయట, తర్వాత మళ్ళీ కిట్టి పార్టీ రూమ్ ఇస్తున్నాం, సీనియర్ సిటిజన్ రూమ్ ఇస్తున్నాం, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాం. అంటే ఒక కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల వ్యక్తులకి అందుబాటులో ఉండే అన్ని రకాల ఫెసిలిటీస్ని కూడా గుర్తించి డిజైన్ చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 24-25 రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్లుగా కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎన్సిడి సంస్థల నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో అమరావతికి మరియు పోలవరానికి పెద్ద ఎత్తున కేటాయింపులు ఇవ్వటం కూడా చాలా శుభసూచకం. దీనివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా రియల్ ఎస్టేట్ రంగం మరియు ఇతర రంగాల్లో అభివృద్ధి పథకంలో దూసుకుపోతాయని చెప్పడంలో సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాణ్యత, నవ్యత, నిబద్ధత, ఈ 3 క్వాలిటీస్ ఉన్న సంస్థ అంటే కస్టమర్లకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే సంస్థ రెప్యుటేషన్ పెంచుతుంది. ఆ రెప్యుటేషన్ కాల ప్రవాహంలో కాపాడుకుంటే మంచి బ్రాండ్ వాల్యూ దక్కుతుంది. 3 దశాబ్దాలకు పైబడి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాలో ఒకటైన కొండాపూర్లో ఈ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రెడీ టు మూవ్ ఇన్ 2-3-4 BHK అపార్ట్మెంట్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా స్వాగతం పలుకుతోంది. మోడ్రన్ లివింగ్ కు మరింత సొబగులద్దుతో లగ్జరీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ హైదరాబాద్ సిటీకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టును డెవలప్ చేయడంలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. లైఫ్ లోని బ్యూటీకి, హ్యాపీనెస్ అండ్ లగ్జరీ లివింగ్ కు ఎక్స్పీరియన్స్ యాడ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోంది. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకానియా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. లొకేషన్ స్పెషాలిటీ ఏంటి? ఐకానియా ప్రాజెక్ట్ మేము లాస్ట్ 5-6 నుంచి కంటిన్యూ దాన్ని చేస్తూ వస్తున్నాము. ఎందుకంటే వేరియస్ టవర్స్, వేరియస్ ఫేజెస్ కంప్లీట్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ ఒక 1500 ఫ్యామిలీస్ దాంట్లో ఆక్యుపై చేశారు. అండ్ కంటిన్యూస్ ఎవ్రీ మంత్ మినిమం ఒక 100 ఫ్యామిలీస్, 120 ఫ్యామిలీస్ ఆక్యుపై చేస్తుంటారు. బికాస్ నెంబర్ ఆఫ్ టవర్స్, హ్యాండింగ్ ఓవర్స్, ప్రాసెస్, ఫినిషెస్ చేస్తూ వస్తున్నాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ బట్ ఇట్ ఆల్సో సూట్స్ ఫర్ ద వేరియస్ వాక్స్ ఆఫ్ పీపుల్. డాక్టర్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానివ్వండి, జడ్జెస్ ఉన్నారు, అండ్ బ్యూరోక్రాట్స్. ఈవెన్ వీ హావ్ లాట్స్ ఆఫ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వేరియస్ టాప్ బ్యూరోక్రాట్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఇటు మీకు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాక్సెసిబిలిటీ కానివ్వండి, అండ్ స్కూల్ జోనింగ్ కానివ్వండి, అండ్ అట్ సేమ్ టైమ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ టు ఎయిర్పోర్ట్ కానివ్వండి, టు గో టు ఓఆర్ఆర్ కానివ్వండి. అఫ్ కోర్స్ ఎట్లాగా ఐటీ అయితే సరౌండింగ్ మొత్తం ఐటీ కాబట్టి అంటే ఇన్ని విధాల అక్కడ ఫెసిలిటీస్ ఉండడము, ప్రాజెక్ట్ కు 2 sides 100 feet రోడ్స్ ఉండడము, సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్, ఎగ్జిట్స్, యాక్సెస్ ఉండడము, వీటన్నిటి పాయింట్ ఆఫ్ లో యాక్చువల్లీ దట్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ట్విన్ సిటీస్. అంటే నా ప్రాజెక్ట్ నేను చెప్పుకోవడం కాదు, దట్ ఈస్ యాక్చువల్లీ ద వాట్ పబ్లిక్ సేస్. ఈవెన్ సమ్ ఆఫ్ ద మంచి ప్రాజెక్ట్ నుంచి కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ తీసుకొని ఇందులో ఉంటున్నారు. ఐ కెన్ సే దిస్ ప్రాజెక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ గెటింగ్ ఎ ఫెంటాస్టిక్ అప్రిషియేషన్ ఫర్ ద ఫ్యామిలీస్ హు ఆర్ స్టేయింగ్ ఆల్సో. వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ ప్రాజెక్ట్ ఈస్ రియలీ మూవింగ్ ఫాస్ట్. మరి నెక్స్ట్ మాక్సిమం ఒక 2 years లో మేము విల్ బి ఆల్మోస్ట్ క్లోజింగ్ ద ప్రాజెక్ట్.
రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగిర్లో దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో కాసా కారినో ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది SMR హోల్డింగ్స్. TSPA జంక్షన్ కు అతి సమీపంలో చక్కని ఎన్విరాన్మెంట్ తో హైదరాబాద్ లో బెస్ట్ టౌన్షిప్ గా ఈ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఉండబోతోంది. విలాసం అంటే ఇలానే ఉండాలి, ఇలాంటి చోటే నివాసం ఉండాలి. అల్ట్రా మోడర్న్ లుక్, అప్డేటెడ్ ఫీచర్స్, అవుట్ స్టాండింగ్ అమ్యూనిటీస్, ప్రైమ్ లొకేషన్, ప్రీమియం లైఫ్ స్టైల్, ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. డ్రీమ్ హౌస్ లావిష్ గా, స్టైలిష్ గా ఉండాలి అనేది ప్రెజెంట్ జనరేషన్ చాయిస్. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా లగ్జరీ లివింగ్ అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ కు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్, వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మెగా ప్రాజెక్ట్ అండి ఇది. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్గా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్ళకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్ళకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్చర్లీ. అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్టుకు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్తో నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్ట్. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కు హ్యాపీనెస్ తోడైతే లైఫ్ సూపర్ గా ఉంటుంది. కాంక్రీట్ జంగిల్లా తయారైన నేటి సిటీ లైఫ్ లో హ్యాపీనెస్ కరువైపోతుంది. లైఫ్ స్టైల్లో లైఫ్ మిస్ అయిపోతుంది. ఇలాంటి తరుణంలో అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. మీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మరింత అందంగా, ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఫ్యూచర్ లో వచ్చే నీడ్స్ కూడా ఇప్పుడే ఫుల్ఫిల్ చేస్తూ హైదరాబాద్ కే బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది ఈ సంస్థ. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్డు కు అతి చేరువగా నార్త్ సైడ్ అతి పెద్ద ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వైవ్ 13.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్. ప్రైమార్క్ నార్త్ వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా? ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 acres లో 1026 యూనిట్స్ 14 బ్లాక్స్ ఉందండి. సో phase 1లో 7 బ్లాక్స్, phase 2లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. phase 1లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్
అండ్ ఫేజ్ 2లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమ్యూనిటీస్ తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్ లో ఉన్న అమ్యూనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా 100+ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్ లో లొకేట్ అయ్యింది. ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఐటీ కార్డర్ కూడా అరౌండ్ 45 minutes డ్రైవ్ తో చాలా నియర్ బై. ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ వేవ్. ప్రైమార్క్ సంస్థ కోంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేసిన లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. సో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్ గా హైలైట్స్ చెప్పండి. ఇది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ 2020 జూన్ లో స్టార్ట్ చేసామండి. ఇది 5 acres ప్రాజెక్ట్. సో 5 acres లో 5 blocks అండ్ 10 floors ఈచ్ బ్లాక్ చేసాము. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఒక 1 acre కంప్లీట్ గా అమ్యూనిటీస్ కి వదిలేయటం జరిగింది. సో ఎక్కువ గ్రీనరీతో వెరీ అడ్వాంటేజెస్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ డిసెంబర్ 2024లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ గుండ్లపోచంపల్లిలో ఉన్న ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఓఆర్ఆర్ అండ్ మెదక్ ఎగ్జిటిక్ కానివ్వండి ఆర్ మేడ్చల్ ఎగ్జిటిక్ కానివ్వండి, ఇట్ ఈస్ వెరీ నియర్ బై. అండ్ కొంపల్లికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నిజామాబాద్, మేడ్చల్ వీళ్ళంతా కూడా వెరీ నియర్ టు దోస్ లొకేషన్స్. కండ్లకోయ ఐటీ పార్క్ కూడా చాలా నియర్ బై అండ్ మోర్ సీడ్ కంపెనీస్ ఎక్కువగా లొకేట్ అయి ఉన్న లొకేషన్ అంటారు. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రియా రమేష్. టేక్ కేర్. బై.